హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్లిక్స్. ఎలా ఉన్నారు? పొద్దున్నే ఇద్దరం కలిసి రెడీ అయ్యాము వెళ్ళి గ్యాస్ తెచ్చుకుందాం అనేసి. ఈ గ్యాస్ గోల్ ఏంటో కానీ నాకేం అర్థం కావట్లేదు. బుక్ చేసుకోవడానికి మా దగ్గర నంబర్ అదేమో ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఎందుకంటే ఆ నంబర్ ఎక్కువ యూజ్ చేయము, బ్యాలెన్స్ కూడా ఉండదు అందులో. అసలు మేము ఫస్ట్ నుండి గ్యాస్ తీసుకున్నప్పటి నుండి ఒక 3-4 సార్లు ఆర్డర్ పెట్టుంటాము కాల్ చేసి. ఇంకా దాని తర్వాత నుండి ఎప్పుడు మేము వెళ్ళి తెచ్చుకోవటమే అయిపోయింది. చాలా ఇబ్బంది అయింది. ఈ ఎండకి మళ్ళీ వెళ్ళి ఆ గ్యాస్ తెచ్చుకుంది కాక ఎక్స్ట్రా పే చేసి మరీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంక ఈ రోజు మా హస్బెండ్ కి బాగా అర్థమయ్యి నేను వెళ్ళి నంబర్ మారుస్తాలే అని చెప్పి డిసైడ్ అయ్యాడు. కాల్ చేసి 7:30కి రమ్మంటే మేము 7:30కి రెడీ అయితే తర్వాత మళ్ళీ 11 తర్వాత ఇంకా టైం ఇస్తా ఉన్నారు. మాకేమో విసుకొచ్చేసింది. ఇదంతా కాదని చెప్పి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు పైన అవన్నీ తుడుచుకుంటున్నాను. వచ్చాక ఇల్లు ఉడ్చి తుడిచేయొచ్చులే, పని అయిపోతుందిలే అని. అది కాస్త చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో పనులు కూడా అవలా. ఒక పక్క నేను చిరాక్గా పనులన్నీ చేసుకోండి అంటే పక్క నుండి మా హస్బెండ్ కొంచెం టీ పెట్టివ్వు అని అడుగుతున్నాడు. రైస్ కుక్కర్ లో కాస్త బ్లాక్ కాఫీ పెట్టివ్వ వెయిట్ చేసి అని. ఈ ఎండాకాలంలో అదేంటో గానీ అసలు ఆకలి ఎంత వేస్తుంది అంటే లేచినప్పుడు నుండి ఆకలేస్తూనే ఉంటది. ఇంకా బిస్కెట్స్ ఉంటే ఫస్ట్ అవి తిను, ఈ లోపు నేను బ్లాక్ కాఫీ పెట్టుకొస్తా అని చెప్పాను. వెనక సాంగ్ రన్ అవుతుంది. మా సింబాగాడు దానికి తగ్గట్టు అరుస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఎదురు కూర్చున్నాడంటే ఫస్ట్ మసాజ్ చేయాలి. వాడి ఈ మధ్య ఎండాకాలం వచ్చేసరికి చాలా లేటుగా లెగుస్తున్నాడు. రూమ్ లో నుండి అసలు బయటికి రాడు. బెడ్రూమ్ లో నుండి ఎక్కువ ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు ఇంకా రూమ్ లోనే ఉంటాడు వీడు. తర్వాత ఎప్పుడో సాయంత్రానికి వస్తాడు. మార్నింగ్ వీడికి మేము అంత ప్రేమ చూపించకపోతే తర్వాత డే అంతా డల్గా ఉంటాడు. అందుకే ఇద్దరు ఎవరొక్కరు మీకు కాస్త బిజీగా ఉన్నా గానీ వాడికి టైం తీసుకొని వాడిని ఫస్ట్ పట్టించుకుంటాము. గ్యాస్ అయిపోయేసరికి వీడికి చికెన్ కూడా పెట్టలే. ఒక 1 వీక్ అయింది వాడికి చికెన్ పెట్టి. ఇక మా హస్బెండ్ చెప్తున్నాడు నీకు చికెన్ తీసుకొని వస్తాను, వచ్చేటప్పుడు చికెన్ తిందు అని. ఈ మధ్య వీడికి టోటగాడు కూడా బాగా అలవాటు అయిపోయేసరికి మార్నింగ్ అయ్యిందంటే వెయిట్ చేస్తూ ఉంటాడు వాడి కోసము. స్లోగా టోటోకి సింబాకి బాగా ఫ్రెండ్షిప్ అయిందంటే ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ మా హస్బెండ్ కి నాకు ఇంకేం ఉండదు. మా హస్బెండ్ కి మసాజ్ చేసి విసుకొచ్చినా గానీ వాడికి మాత్రం విసుకు రాదు. మా హస్బెండ్ కాసేపు అలా ఏదో వదిలేస్తే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాడు. ఏంటి వదిలేసావు, మసాజ్ చేయి నాకు అని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరు ఇంతే ఉంటారులే అని ఇంకా నేను బయట చెట్లకు నీళ్ళు పోయాలి, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నేను వెళ్ళి వాటర్ అవన్నీ తెచ్చుకుంటున్నాను. అలానే ధనియాలు కూడా తీసుకొని వచ్చాను. కొత్తిమీర మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి వేసి అని చెప్పి. టైం అసలు 9 కూడా అవ్వకుండానే బయట ఎండ చూస్తే ఎంత వస్తుందంటే అసలు మామూలు భయంకరంగా లేదు. ఇంకా మేలో ఇంకెలా ఉంటుందా అని చెప్పి మాకు భయం వేస్తుంది. నేను ఇంతకు ముందు తీసుకొచ్చినప్పుడు చెట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎంత మారిపోయినాయి. ఫుల్ వాటికి కూడా వాటర్ పోస్తున్నా కానీ ఆ ఎండకి అవి కలర్ చేంజ్ అయిపోతున్నాయి. వెనక వాష్ ఏరియా ఒక్కటే ఉంది ప్లేస్. ఇవన్నీ తీసుకొని వెళ్ళి వెనక పెడదామంటే అసలు ఫుల్ మాకు ఇంకా ప్లేస్ కూడా ఉండదు ఇంటి ముందు తప్ప. ఇంకా ఎక్కడ ఒకవేళ ప్లేస్ సరిపోయినా పెట్టుకుందామన్నా గానీ మేము ఇంట్లో నుండి ఎప్పుడైనా గబక్కని బయటకు వెళ్తే వచ్చేసరికి సింబాగాడు వాటన్నిటిని ఏదో చేసేస్తాడు. మట్టంతా తవ్వేసి. ఆ భయంతో అసలు పెట్టట్లేదు. స్లోగా పెద్ద కుండీలు కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఎరికా పామ్ చెట్లు ఇంకా పెద్దగా పెరుగుతాయి. నేను వేసిన కుండీల్లో చాలా చిన్నగా ఉండేసరికి అవి పెరగటానికి అంత స్కోప్ లేదు వాటికి. లాస్ట్ టైం వేరే ప్యాకెట్ తెచ్చాను, అందులో చాలా ఇచ్చారు. ఈ ప్యాకెట్లు ఏంటో మరి కొంచెమే ఇచ్చారు. చూడాలి ఎంత వస్తుందో కొత్తిమీర. మా సింబాగాడికి ఏమో నీళ్ళు ఇంట్లో పెట్టినప్పుడు మాత్రం వాడి బౌల్లో పోస్తే అసలు తాగడు. మార్నింగ్ లేవగానే వాటర్ పెడతాను, ఇలా మాత్రం వచ్చి హ్యాపీగా తాగుతూ ఉంటాడు. పొద్దున్నే లెగిస్తే కాస్త హ్యాపీగా ఆడుకోవచ్చు. బాబు గారు అంత త్వరగా లెగోడు. ఎండ వచ్చాక ఇంక అప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు అటు ఇటు. మళ్ళీ ఎక్కువసేపు ఏమో తిరగలేడు, వెంటనే లోపలికి పరిగెత్తుతాడు ఎండకి. సైలెంట్గా వచ్చి ఇలా చెకింగ్ చేసి ఎప్పుడొకసారి ఏదోటి కదిలిస్తూ ఉంటాడు. నేను వేస్తుంటే చూస్తున్నాడు ఏం వేస్తున్నాను అని చెప్పి. ఒక్కసారి అవి స్టార్ట్ అయిందంటే పెరగటము వీడే కదిలిస్తాడు ఫస్ట్ వచ్చి వాటిని తుంచేయటం అలా చేసి. ఎన్ని రోజులైంది ఆ ప్యాకెట్ తెచ్చి. ఇవాళ ముహూర్తం కుదిరింది ఈ ధనియాలు వేయటానికి. ఇంకా మా హస్బెండ్ కూడా ఉండి నీళ్లు పైన చల్లు, ఎక్కువ పోసేవాక అని చెప్తుంటే ఇంకా నేను పైన నుండి చల్లుతున్నాను. కుదురుగా ఉండడు. ఎగ్జైట్మెంట్ వచ్చింది కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ వాటర్ పడేసరికి స్లిప్ అవ్వబోయాడు. అసలు వీడికి ఎగ్జైట్మెంట్ వస్తే ఎవ్వరు ఆపలేరు. వెంటనే కోపం వచ్చింది. మా హస్బెండ్ తిడుతున్నాడు అని చెప్పి వచ్చి నా దగ్గర వాలేడు. వెళ్ళి కొరుకుతున్నాడు మా హస్బెండ్ కాళ్ళు. మా హస్బెండ్ అసలు ఏమీ చేయలేదు, అనవసరంగా వెళ్ళి కొరుకుతా ఉండేసరికి వాడికే అయ్యింది రివర్స్ లో. ఏదేమైనా కానీ ఈ ఎండాకాలం నేను మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకొని వర్షాకాలం దాకా నెట్టుకుంటూ వస్తే ఇంకా చాలా ఇంకా హ్యాపీగా పెరుగుతాయి అవి. ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు ఇంటి ముందు ఎన్ని పెట్టమన్నా పెట్టుకోవచ్చు, కానీ ఫస్ట్ వీటిని నీట్గా కాపాడితే ఇంకప్పుడు మా హస్బెండ్ మళ్ళీ ఇప్పిస్తా అని చెప్పాడు. ఈ చామంతి పూల చెట్టు మాత్రము ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంకో 3 months వెయిట్ చేయాలనుకుంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఇంకప్పటి నుండి వస్తాయేమో పూలు. మొత్తానికి దాని గురించి అయితే అంతగా తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ పూలు అసలు ఏమీ రావట్లేదు దీనికి. ఇంకొకటి ఒక చెట్టుది ఆకులు తెచ్చి పెట్టారని చెప్పా కదా కుండీలో, అదైతే ఇంతవరకు ఏమీ పెరుగుతున్నట్టు అనిపించట్లేదు. ఇంకొక 1 month చూద్దాం అనుకుంటున్నాను.
నైట్ వర్కౌట్స్ చేసి స్టిక్ అంతే బయట మర్చిపోయి వచ్చాము. ఈ వర్కౌట్స్ చేస్తున్నామనే గానీ షార్ట్స్ అస్సలు పెట్టడానికి అవ్వట్లేదు మాకు. చెట్టుల్లో నీళ్ళు పోసింది కాక ఇంకా ట్రేస్ లో కూడా పెట్టి ఉంచుతాను. చెట్లకి వాటర్ కాస్తుంటే ఇలా చల్లదనం గానీ. ఇంకా మా హస్బెండ్ వీడియో కలిసి క్రికెట్ ఆడుతున్నారు. నేనేమో తోటగాడిని తీసుకొద్దామని వెయిట్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి వీడితో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. వాడు స్నానం అదంతా అయిపోయాక కాల్ చేయి నేను వచ్చి తీసుకొస్తా అని చెప్పి ఇంకా తోటగాడిని కూడా తీసుకొని సిలిండర్ అవన్నీ తీసుకొని ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చేసాము. వాళ్ళ పెద్దనాన్న సిలిండర్ మోసుకుంటూ వస్తుంటే పాపం తోటగాడు అంతా యోసినాడు. పెద్దనాన్న బాగా కష్టపడిపోతున్నాడు అన్నట్టు. ఈ మధ్య ఇంటికి వెళ్ళి పిలవంగానే వచ్చేస్తున్నాడు. ఇంటికి వెళ్దాం వస్తావా టోటో అనగానే బాగా అలవాటు అయిపోయింది. అలానే వాళ్ళ పెద్దనాన్నని చూసి కూడా ఎడవట్లేదు. ఫుల్గా ఆడుకుంటున్నాడు వాళ్ళ పెద్దనాన్నతో కూడా. బండి మీద తిప్పుతుంటే కూడా హ్యాపీగా తిరుగుతున్నాడు. బయట ఏమో ఫుల్గా ఎండగా ఉంది. ఇంకా లోపల ఏసీ రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతాం వీడిని. బయట ఎక్కువసేపు ఉంచాము. డోర్ తీసినా కానీ గాలి వస్తుంది కానీ కొంచెం చల్లగా ఉంటుంది కదా. పడుకుంటాడు ఇప్పుడు మధ్యాహ్నం టైంలో. మేమేంటంటే ఆ విండోలో నుండి బాగా వేడి కొడతా ఉంటుంది అటు నుండి ఎండపడి. ఆ విండోస్ కి దుప్పట్లు అవన్నీ అడ్డం పెట్టి కర్టన్స్ అన్ని వేసేస్తాము. వేడి రాకూడదు విండోస్ లో నుండి. ఏసీ ఆన్ చేసినా మళ్ళీ ఆ వేడికి అసలు ఏసీ కూడా ఆగదని చెప్పి. టోటోకి కూడా లంచ్ టైం అయిపోయింది. వాడికి కూడా అన్నం తినిపించవచ్చు. సింబాకి కూడా బాయిల్ చేస్తున్నాను. చికెన్ పొయ్యి మీద వేసి వచ్చాను. వాడికి వీడికి ఒకేసారి తినిపిద్దాము. మళ్ళీ సింబాగడికి కూడా చెప్పా తోటగాడి తీసుకొచ్చాడు నీకు చికెన్ అని చెప్పి. అలా మాటలు చెప్తూ ఉంటే వాడికి అర్థమవుతుంది. సింబా కూడా ఇంకా చెప్పాలంటే వాడు ఈ రోజు ఎంత బాగా సైలెంట్గా ఉండి వాడిని చూస్తున్నాడు టోటోగాడిని. వీడు వాడిని వెళ్ళి పట్టుకుంటున్నాడు. టోటోగాడు వాడిని పట్టుకుంటున్నా కానీ ఏమనట్లేదు. ఏదో స్టార్టింగ్ లో భయపడ్డాడు కానీ సింబా అరుస్తున్నాడు అని. తర్వాత ఫుల్గా అలవాటు అయిపోయింది. వీడే వెళ్ళి వాడిని కదిలించుకుంటూ ఉంటాడు. సింబాగాడి తోక పట్టుకొని లాగటం వాడి పైకి వెళ్ళటము. మాకేంటంటే వీళ్ళిద్దరు బాగా అలవాటు అయిపోతే సింబాగాడిని కూడా వదిలేయచ్చు. హ్యాపీగా వీడు వాడితో ఆడుకుంటాడు, వాడు వీడితో ఆడుకుంటాడు. మేము కూడా రిలీఫ్ అవ్వచ్చు వాడిని పట్టుకోవాలనే ఇది ఉండకుండా. పిలిచి ఏదో చెప్తున్నాడు. ఇంకా అర్థమైంది వీడికి ఆకలేస్తుందిలే అని ఇంకా వెళ్ళి గబగబా అన్నం కలుపుకొని వచ్చాను. ఇంకొక ముద్ద నోట్లో పెట్టంగానే మంట పుడుతున్నట్టు చేస్తున్నాడు. ఇంకా నేను ఒకసారి ఒక ముద్ద నోట్లో వేసుకొని చూశాను. మంట ఏం లేదులే అని చెప్పి ఇంకా చూసి వాడికి పెట్టాను. వీడికి తినిపిస్తూ ఉన్నాను. ఈ లోపు సింబాగాడికి కూడా ఉడికిపోయేదిలే. వాడికి ఆల్రెడీ పొయ్యి మీద వేసి వచ్చాను చికెన్. ఇంకా టైం పట్టిద్దిలే అని ఫస్ట్ వీడికి కానిచ్చేసేస్తున్నాను. వీడి తిన్నాక అప్పుడు ఫ్రీగా వాడికి పెట్టొచ్చులే అని చెప్పి. మా హస్బెండ్ వీడిని చూసి బాగా మంచి అలవాట్లు బాగానే నేర్చుకున్నారు. అన్నం తినే విషయంలో మాత్రం ఏం మారం చేయట్లేదని చెప్పి వాళ్ళ పెద్ద నోతగా మురిసిపోతున్నాడు. ఇంకా తింటం అయిపోయాక ఇంక ఇలా వస్తాడు. ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మూత అదంతా కడిగేసి ఇంకా తీసుకొని వచ్చి ఇంకా పడుకోబెడతాను రూమ్లో. ఇంకా వాడే నిద్రపోతూ ఉంటాడు ఆడుకొని బాగా. నాకు కొన్ని తెలియవు అనుకొని మా హస్బెండ్ ముందుగానే చెప్తా ఉంటాడు. అన్నం తింటాం అయిపోయిందో లేదో వెంటనే చెప్తున్నాడు వెళ్ళి వాడికి మూతి కడుక్కొని తీసుకురా అని. నాకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి నేను అంటూ ఉంటాను. ఇంకా వీళ్ళిద్దరు బాగా కలిసిపోయారు కదా. ఇంకా వాళ్ళ పెద్దంతా కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. నేను పక్కన ఉన్నా లేకపోయినా అంతగా పట్టించుకోడు. ఎప్పుడో సడన్ గా గుర్తొచ్చినప్పుడు నేను పక్కన లేనన్నప్పుడు పిలుస్తూ ఉంటాడంట. మా హస్బెండ్ చెప్తాడు రా వాడు పిలుస్తున్నాడు ఏడుస్తున్నాడు అని. నేనేమో సింబాగాడికి అన్నం పెడదామని చెప్పి వాడిది అయిందా లేదా అని చూడటానికి వెళ్ళాను. ఇంకా వచ్చేలోపు ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత నేను ఇలా యాక్టింగ్ చేస్తుంటే వాడి రియాక్షన్ ఇది. గుడ్ నైట్. వీడికి నేను మధ్యలో కూర్చోబెట్టి ఏబిసిడీలు అవన్నీ చెప్పిస్తుంటే అస్సలు పట్టించుకోవట్లేదు. ఏడుపు మొహం పెట్టేశాడు. సరేలేరా టైం ఉందిలే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి ఇంక వదిలేసాను. ఇంకా వాళ్ళ పెద్దనాన్నోళ్ళలోకి వెళ్ళి కూర్చొని ఇంకా ఆడుకుంటున్నాడు. పక్క నుండి సింబా అన్నం తింటే ఇంకా కూర్చొని ఉన్నాం. వాడు తిన్నాక మేమిద్దరం కూడా తినొచ్చులని. తోటగడి పని అయిపోయింది, సింబాగడి పని కూడా అయిపోతే ఇంకా మేము తిందామని వీడిని ఆడిపిస్తూ ఉన్నాము. ఇంకా వాడు అన్నం తింటే వీడి వెళ్ళి వాడి తోక కదిలిస్తూ వాడిని ఆడిస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే వాళ్ళ పెద్ద తోటగాడికి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు. సింబాగాడు అంటే ఇష్టమా వాడితో ఆడుకుంటావా నువ్వు అని చెప్పి. మాకేంటంటే సింబాగాడిని బాగా చూసుకుంటే చాలు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. వాడు కూడా అంతే. అంత త్వరగా ఎవరిని యాక్సెప్ట్ చేయడు. ఎవరైనా వచ్చినా కానీ కొత్త వాళ్ళు వాళ్ళని ఈజీగా అంత త్వరగా ఇంట్లోకి కూడా రానివ్వడు. వాడికి నచ్చాలి ఫస్ట్. ఇంకా తోటగాడిని ఏమనట్లేదు 2-3 రోజుల నుండి. మాకు అప్పుడు అర్థమైంది తోటగాడు అంటే ఇష్టము సింబాగాడికి. వీడు కూడా వాడికి అలవాటు అయిపోతే చాలు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. వాళ్ళిద్దరికి బాగా మాటలు చెప్తూ తోటగాడు నీ తమ్ముడు అది ఇది అని చెప్పి నువ్వు వాడిని ఆడిపిస్తూ ఉండాలి, వాడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి
అని చెప్తూ ఉంటే సింబగాడు కూడా అంతే వింటూ ఉన్నాడు మా మాటలు. ఇంక ఇక్కడ అన్నం తినడానికి రెడీ అవుతుంటే తోటగారు వచ్చి నీళ్లు పడుతున్నాడు బాటిల్ కి, హెల్ప్ చేస్తున్నాడు పెద్ద. రైస్ ఇంట్లో వండేసాను, ఇంకా పాలకూర పప్పు మా చెల్లి చేసి పంపించింది. గ్యాస్ వచ్చేసరికి లేట్ అయిద్దేమోలే అని చెప్పి. మాకేంటంటే రైస్ ఇంట్లో మా రైస్ అలవాటు అయ్యేసరికి బయట అంత ఎక్కువగా తినలేము, వేరే రైస్ మాత్రం. మాకు అలా అనిపిస్తుందా, మీకు కూడా అంతే ఉంటుందా? నాకు కమెంట్స్ లో చెప్పండి. ఒక చిన్న డౌట్. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే మర్చిపోకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను వాడిని కూడా పిలిచి మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను. ఆమ్లెట్ వేసా అని చెప్పా కదా, వాడికి కూడా ఇంకా ఆమ్లెట్ తినిపిస్తూ ఉన్నాను. వాడు నా వాకర్లో అయ్యక ముందు ఒక సీన్ చేశాడు. వాకర్లో ఎందుకులే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడు కదా అని వదిలేస్తే అన్నం తింటూ ఉన్నాం. బయటకి ఇలా కుండీల్లో నీళ్లు అవన్నీ కదిలిస్తూ ఉన్నాడు, మురికి మురికి చేసుకుంటున్నాడు. ఇలా కాదని చెప్పి ఇంకా తినేవాడు మా హస్బెండ్ లేచి వెళ్ళి మరి వాడిని తీసుకొని వచ్చి వాకర్లో వేసాడు. ఇంక అప్పుడు తిన్నాం హాయిగా కూర్చొని. లేకపోతే అటు ఇటు తిరుగుతానే ఉంటాడు. ఈ వాకర్లో ఏంటంటే అటు ఇటు తిరుగుతున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, వేరే కదిలించుకుంటూ ఉంటాడు అని చెప్పి టెన్షన్ ఉండదు. మామూలుగా వదిలేస్తే కుండీలు కదిలిస్తాడు, మట్టి లాగుతూ ఉంటాడు, ఆ వాటర్ ట్యాప్ కదిలిస్తూ ఉంటాడు, ఏదోటి గజిబిజి చేస్తూనే ఉంటాడు ఇంట్లో. గ్యాస్ వచ్చింది కదా, మంచిగా పులావు చికెన్ కర్రీ కావాలని చెప్పాడు మా హస్బెండ్. ఇంకా దానికోసం అని చెప్పి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్ లో పెడదాము, వండే టైంకి బాగా మ్యారినేట్ అయి ఉంటది కదా చికెన్, బాగుంటది అని చెప్పి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కోడి పిల్లలాగా పక్కనే తిరుగుతూ ఉంటాడు, ఎటు వెళ్తే అటు వస్తానే ఉన్నాడు. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతానే ఉంటది. మాకెంత నవ్వు వస్తుంది అంటే మా హస్బెండ్ ఇంకా నవ్వుకుంటా ఉంటాడు, భలే దొరికేట్లే నీకు టోటోగాడు, ఇంతకుముందు భలే హాయిగా ఉండేది కదా సింబాగాడితో, నీకు అంత ప్రాబ్లం ఉండేది కాదని. పర్లేదు, ఇప్పుడు ఆ ఏజ్ వేరు, ఇప్పుడు ఈ ఏజ్ వేరు, ఇవన్నీ నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నానులే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పి నాకు హ్యాపీగానే ఉంది. కాకపోతే కొంచెం ఇల్లు నీట్గా ఉంటుంది ఇంతకు ముందు, ఇప్పుడు ఏంటంటే అన్ని కదిలిస్తానే ఉంటాడు. కాకపోతే అదొక పని ఎక్స్ట్రా అయింది అంతే. నాకు కూడా కూర్చోడానికి టైం కూడా ఉండదు వీడు ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా అటు ఇటు తిరుగుతా, అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది నాకు. ఇంకా ఇది మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు పిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో. చికెన్ అసలు మ్యారినేషన్ చేసినంతసేపు మా హస్బెండ్ బాగా చేస్తావు చాలా రోజులు అయిపోయింది కదా అంటున్నాడు. నీకెందుకు, నేను సాయంత్రం నేను వండాక అప్పుడు తిని చెప్పు అని చెప్పి ఇంక నేను మొత్తం నా ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాను. ఈ చికెన్ మ్యారినేషన్ చేసి పనులన్నీ అయిపోయాక మధ్యలో చాలానే అయింది. ఇంకా తోటగాడిని కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టొచ్చి ఇంకా చాలానే నడిచింది మధ్యలో. అలా ఉంటది ఇంట్లో ఒక డాగ్, చిన్న పిల్లలు ఉంటే. మధ్యలో సింబాగాడికి బాగాలేదు, ఇంకా తోటగాడు ఎందుకులే డిస్టర్బ్ అవటం అని చెప్పి ఇంకా వాడిని తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి ఇంకా తర్వాత వచ్చి వాడిని పట్టించుకుంటూ ఉన్నాము. ఇలా గడిచింది మా డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్.